హలో అండి, నేను డాక్టర్ కాత్య, ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ నంద్యాల. ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీల గురించి చాలా మందికి మీ అందరికీ తెలుసు. అయితే గైనెక్ అంటే స్త్రీల సంబంధిత వ్యాధుల్లో లాప్రోస్కోపీ ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది అనేసి మీకు మూడు రకాల సర్జరీలు, డిఫరెంట్ సర్జరీలు ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తాము. దానివల్ల లాప్రోస్కోపీ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంది అనేది మీకు అందరికీ తెలుస్తుంది. లాప్రోస్కోపీ ఇండికేషన్స్ లో ట్యూబల్ లైగేషన్ అంటే పిల్లలు పుట్టకుండా చేపించుకునే ఆపరేషన్ అండి. ఈ లాప్రోస్కోపీలో ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఇది రైట్ సైడ్ ట్యూబ్, ఇది లెఫ్ట్ సైడ్ ట్యూబ్. ఒక్క ఇన్సిషన్ తోనే, చిన్న రింగ్స్ తోటి ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేస్తాం. ఈ పేషెంట్కి పీసీఓడి ప్రాబ్లం ఉండిందండి. ఇది మనము లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అండి ఇప్పుడు మనం చేయబోయే ప్రొసీజర్. ఇది వచ్చేసి బోత్ సైడ్ ఓవరీస్ మనకు బల్కీగా ఉన్నాయి కదండి, ఇవి మనము పంక్చర్ చేసి ఆ ఫ్లూయిడ్ రిమూవ్ చేయడం వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అయ్యి మనకి ఎగ్స్ గ్రోత్ కానీ ఎగ్ రిలీజ్ కానీ హెల్ప్ చేస్తుంది. ఓపెన్ ఉన్నాయా లేదా అని లాప్రోస్కోపీ పరీక్షలో, లాప్రోస్కోపీ ఆపరేషన్లో క్రోమోపర్ట్యుబేషన్ అనే టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చండి. ఇప్పుడు కింద నుంచి అసిస్టెంట్ డై వేస్తున్నారు, ఇది బ్లూ కలర్ డై. ఇప్పుడు మనం పిక్చర్లో యూట్రస్, ఓవరీస్ 2 ట్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు కింద నుంచి డై వేస్తే ఈ 2 ట్యూబ్స్ ఫింబ్రియల్ ఎండ్ దగ్గర నుంచి డై ఫ్రీగా వచ్చేసి లోపల పడిపోతుంది. దీన్ని బట్టి ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయని, ప్రెగ్నెన్సీలో ట్యూబ్స్ వల్ల ఏం ప్రాబ్లం లేదని ఇప్పుడు ఈ టెస్ట్ ద్వారా ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కనిపెట్టవచ్చు. మనం చూసారు కదా, ఒక కేసులో మనము పిల్లలు లేకుండా ఆపరేషన్ చేశాము, ఇంకొక కేసులో నీటి బుడగల సమస్యను క్లియర్ చేశాము, ఇంకొక పేషెంట్లో పిల్లలు లేని వారికి ట్యూబ్స్ సరిగ్గా వర్క్ చేస్తున్నాయో లేదా టెస్ట్ చేశాము. ఈ రకంగా చాలా సమస్యలను లాప్రోస్కోపీ ద్వారా మనము చిన్న హోల్ అంటే ఒకటి లేదా 2 లేదా 3 హోల్స్, చిన్న హోల్స్ అంటే 3 స్టిచెస్ ద్వారా పూర్తిగా లోపల ఉన్న విషయాలన్నీ కనుక్కొని దాన్ని ట్రీట్ చేసే అవకాశం మనకి లాప్రోస్కోపీలో ఉంటుంది. ఇంకా మనం లాప్రోస్కోపీలో హిస్టరెక్టమీ చేసుకోవచ్చు, అంటే గర్భసంచి తీసేయడం చేయొచ్చు. మయోమెక్టమీ అంటే గర్భసంచికి ఉన్న గడ్డల్ని తీయచ్చు. ఇంకా ఒవేరియన్సిస్ అంటే అండాశయాల్లో నీరు చేరింది అనుకోండి, ఆ సిస్ట్లను తీసేయచ్చు. ఈ రకంగా స్త్రీల సంబంధిత ప్రాబ్లమ్స్లో లాప్రోస్కోపీ ద్వారా ఈజీగా కుట్లు ఎక్కువ లేకుండా, కోత లేకుండా అండ్ పేషెంట్ కూడా ఫ్రీగా హ్యాపీగా అంటే ఎక్కువ పెయిన్ లేకుండా, రెస్ట్ ఎక్కువ లేకుండా ఉండే సులభతరమైన సర్జరీ లాప్రోస్కోపీ.